తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు శుభవార్తను ప్రకటించింది. పెండింగ్ చలాన్లపై మరోసారి భారీగా డిస్కౌంట్ ను ప్రకటించింది. భారీగా పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు భారీ రాయితీ ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఎక్కువగా ఈసారి ఇవ్వబోతున్నారు. ఈ నెల 30 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీతో కట్టొచ్చని ట్రాఫిక్ శాఖ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90% రాయితీని కల్పించారు. 2 వీలర్స్ పై 80% రాయితీ, 4 వీలర్స్, ఆటోలకు 60% డిస్కౌంట్ కల్పిస్తున్నారు. హెవీ వెహికల్స్ పై 50% రాయితీ ఇవ్వబోతున్నారు అధికారులు. ప్రస్తుతం తెలంగాణలో 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నాయని ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు. మొత్తం మీద ట్రాఫిక్ చలాన్స్ పై రాయితీ ఇవ్వడంతో వాహనదారులకు భారీగా ఊరట కల్పించినట్టయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ నూతన ప్రభుత్వము వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో పెండింగ్ చలాన్లకు సంబంధించి డిస్కౌంట్ ఇస్తూ చాలా వరకు దాదాపు 300 కోట్ల మేరకు లాభాలు గడించినటువంటి గత ప్రభుత్వము చేస్తే ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా డిస్కౌంట్ ఇస్తూ వాహనదారులకు ఇవ్వాలంటూ కూడా తెలంగాణ నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఈ నెల 30 తేదీ వరకు వాహనదారులకి రాయితీ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నెల 30 తేదీ నుంచి కూడా అన్ని వెహికల్స్ కి 2 వీలర్ తో పాటు 4 వీలర్ అదేవిధంగా ఆర్టీసీ బస్సుల మీద ఉన్నటువంటి చలాన్లకు సైతం కూడా రాయితీ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మనం చూడొచ్చు, ఆర్టీసీ బస్సులకు దాదాపు 1 కాదు 2 కాదు 90% అంటే 100 రూపీస్ డిస్కౌంట్, అంటే కేవలం 10 రూపాయలు మాత్రమే చెల్లించే విధంగా అంటే 90% ఆర్టీసీ బస్సులకు రాయితీ ఇవ్వడం జరిగింది. మరోవైపు 2 వీలర్స్ కి 80% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇక 4 వీలర్ కి మాత్రం 60% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ భారీ వాహనాలకైతే అంటే హెవీ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రం దాదాపు 50% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. గతంలో 2022 సంవత్సరంలో దాదాపు వాహనదారులకి రాయితీ ఇచ్చిన దాని మీద దాదాపు 300 కోట్ల మేరకు అటు చలాన్ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. ఇప్పుడు ప్రస్తుతం వాహనదారులు పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 200 కోట్ల మేరకు వాహనదారులకు సంబంధించిన చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈసారి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల దాదాపు 200 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూర్చే అవకాశం. మరోవైపు వాహనదారులు ఎంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చాలా హెవీ సిగ్నల్ జంపింగ్ కావచ్చు, చిన్న చిన్న మిస్టేక్ చేసిన వాళ్ళ నేపథ్యంలో వారందరి మీద చలాన్లు విధించారు. ఆ చలాన్లు మొత్తం కూడా రాయితీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించి వాటన్నిటి కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ నూతన ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ. ఈ నెల 30 తేదీ వరకు కూడా పెండింగ్ చలాన్స్ మొత్తం కూడా క్లియర్ చేసుకునేందుకు ప్రభుత్వం మరొకసారి వెసులుబాటు కల్పించింది. ఇక వాహనదారులు ఎవరైతే పెండింగ్ చలాన్స్ ఉన్నాయో వారందరూ కూడా క్లియర్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా ప్రజలకు, వాహనదారులకు సూచిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. థాంక్యూ సునీల్.